మెదక్ జిల్లా పాతూరు గ్రామంలో మంచినీటి గురించి గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాగడానికి మంచినీటికి కూడా ఇబ్బంది అవుతుందని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన సీఎం డౌన్ అంటూ పాతూరు గ్రామస్తులు ధర్నా చేపట్టారు. దీంతో ఒక గంట సేపు ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నీళ్ళ గురించి సెక్రటరీ మేడం వచ్చి నుంచి చాలా ఇబ్బంది అనేది. సెక్రటరీ అయితే ఏమంటుందంటే ఇప్పటిదాకా పోయి ఆంజనేయులు పెట్టినాం. చాలా నీళ్ళు మంచిగా వచ్చినాయి. నాకు గల్లికి ఏంటంటే చాలా మంచిగా ఉందండి, సంబరపడ్డాం. మా పాత్ర చాలా మంచిగా ఉంది అనుకున్నాం. ఏంటంటే ఈ సెక్రటరీ మేడం ఎక్కడి నుంచి వచ్చిందో మమ్మల్ని ఏంటంటే ఈ టైం వరకు మాకు అన్నం లేదు, స్నానం లేదు, పిల్లలకు జ్వరాలు వచ్చినాయి, వాళ్ళకి నీళ్ళు లేవు. ఎక్కడికి తీసుకొస్తాము, ఎక్కడికి తీసుకొస్తాము, చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలు చూసుకోలేదు, సంసారం చూసుకోలేదు, స్నానాలు లేవంటే అర్థం చేసుకోలేదు. వచ్చింది ఇప్పుడు ఎన్ని రోజులు ఉంది, అవి పండుగ బట్టలు పెట్టుకోవాలి, మేము చుట్టాలకు ఏం నిలివేయాలి, మేమేం చేయాలి. ఇప్పుడు ధర్నా మీరు వాటర్ గురించి చేస్తారా, సీఎం గురించి సెక్రటరీ గురించి? మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.